నెల్లూరు నగరంలోని స్థానిక అపోలో హాస్పిటల్ నందు అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ నెల్లూరు అపోలో హాస్పిటల్లో మొదటిసారిగా కనెక్టెడ్ కేర్ సేవలు ప్రారంభిస్తున్నట్లు, భారతదేశంలో ఇది 20 బ్రాంచ్ అని 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటిదని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై రోగులు ఆరోగ్య పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ, 24 గంటల సంరక్షణ, ఐసీయూ వెలుపల నుండి కూడా రోగి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని నూతన టెక్నాలజీ, రోగి ఆరోగ్య క్షీణత ముందుగానే గుర్తించి వైద్యులను అప్రమత్తం చేయడం అని తెలియజేశారు. త్వరలోనే హాస్పిటల్లోని మొత్తం 1250 పడకలకు ఇది విస్తరింపజేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ ఏకే చక్రవర్తి, సీనియర్ కార్డియాలజిస్ట్ చిర్రా భక్తవత్సలరెడ్డిలు మాట్లాడుతూ అతి తక్కువ ధరలోనే రోగి యొక్క పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, ఈ అవకాశాన్ని నెల్లూరు హాస్పిటల్ కల్పించిన హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రతాపరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అపోలో హాస్పిటల్ నెల్లూరులో ఒక సుదినం, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన కనెక్టెడ్ కేర్ టెక్నాలజీతో కూడిన సదుపాయాన్ని ఈరోజు అపోలో హాస్పిటల్స్ నందు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యంగా గుండె జబ్బుల్లో పేషెంట్స్ ఐసీయూలో ఉంటారు. గుండె జబ్బులు చాలా ఫాస్ట్గా డిటెరియేట్ అయిపోతాయి. చిన్న చిన్న తేడాలని ఎర్లీగా కనుక్కొని దాన్ని ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయడం వల్లనే గుండె జబ్బుల నుంచి మనం పేషెంట్స్ని బతికించడానికి వీలవుతుంది. అలా అని చెప్పి పేషెంట్ని ఎక్కువ రోజులు ఐసీయూలో పెట్టడం వల్ల ఎంతో మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీ ద్వారా మనము పేషెంట్ యొక్క వైటల్స్ అంటారు, అంటే హార్ట్ రేట్స్, బీపీలు లేదా రిథమ్ అంటే గుండె ఏ విధంగా కొట్టుకుంటుంది, ఇవన్నీ వార్డ్లోనే పెట్టి మానిటర్ ద్వారా మనం దాన్ని అసెస్ చేయొచ్చు. పేషెంట్ దీన్ని 2 రకాలుగా ఉంటాయి. ఏ విధంగా ఉన్నదన్నది డాక్టర్ గారు వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవి ఇమీడియట్గా పేషెంట్కి ఏదన్నా గుండె కొట్టుకోవడంలో తేడా కానీ, బీపీలో తేడా కానీ ఏదన్నా వచ్చినప్పుడు ఇమీడియట్గా నర్సింగ్ స్టేషన్లో అలారము, అలానే కమాండ్ సెంటర్, మెయిన్ కమాండ్ సెంటర్కి అలారం పోయి డాక్టర్కి ఒక సిగ్నల్ వస్తుంది. సో ఇమీడియట్గా మనం పేషెంట్ దగ్గరికి పోయి వితిన్ లెస్ దాన్ 1 మినిట్లో మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అసలు ఏంది అని అసెస్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు. దీన్ని చాలా విదేశాల్లోనూ చాలా ప్రదేశాల్లో దీన్ని ట్రయల్ రన్స్ చేశారు. దాదాపుగా 30 నుంచి 40% అంటే ఒకసారి ఐసీయూ నుంచి వార్డుకు పోయి మళ్ళీ వార్డులో సీరియస్ అయ్యి వచ్చేది 30 నుంచి 40% వరకు మనం ఈ రీఅడ్మిషన్స్ని తగ్గించవచ్చు. సో ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గుండె జబ్బులు ఏదైనా 4 సెకండ్లోనే ప్రాణాలు తారుమారిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటిది ఇట్లా టెక్నాలజీ ద్వారా మనం ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు అవర్ చైర్మన్ సార్ ప్రతాప్ రెడ్డి గారు అండ్ అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఇంత పెద్ద లేటెస్ట్ టెక్నాలజీని నెల్లూరులో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక వార్డు మొత్తం మనం ఇంట్రడ్యూస్ చేసి దీన్ని ఎంతోమంది జీవితాలని బాగుపడతాయని కోరుకుంటున్నాం. ఇప్పుడే భక్తవత్సలరెడ్డి గారు చెప్పినట్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఈ ఎన్హాన్స్డ్ కనెక్టెడ్ కేర్ అనేది ఈ టెక్నాలజీని మనం అపోలో తీసుకొచ్చింది. సో ఈ మన నెల్లూరు అపోలోతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పుడు 20 అపోలో హాస్పిటల్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు రాను సైన్స్లో ముఖ్యమైనది ఏంటంటే పేషెంట్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైన భాగం ఈరోజు. అంటే మనకి ఆ క్రిటికల్ మినిట్స్ ఏదైతే ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈవెన్ హాస్పిటల్లో కూడా కొన్నిసార్లు ముఖ్యంగా మనం వార్డ్స్లో అంటే ఐసీయూలో కాకుండా వార్డ్స్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు క్రిటికల్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. అవి కొన్నిసార్లు ఎంత పెద్ద హాస్పిటల్ అయినా సరే కొన్నిసార్లు అలాంటివి మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటివి కూడా మిస్ అవ్వకుండా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్, సడన్గా బీపీ డ్రాప్ కావడం పేషెంట్ వార్డులో ఉన్నప్పుడు, లేదంటే సడన్గా షుగర్ డ్రాప్ కావడం, లేకపోతే సడన్గా పేషెంట్కి ఏదైనా అరిథమియా లాంటివి రావడం, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు, లేదా పల్స్లో ఏదైనా సడన్గా పల్స్ పడిపోవడం, ఇలాంటి వార్డ్స్లో ముఖ్యంగా రాత్రుల పూట పేషెంట్ పడుకున్నప్పుడు రూమ్లో ఉన్నప్పుడు మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటివి మనం ఈ సిస్టమ్ ద్వారా ఇమీడియట్గా రికగ్నైజ్ చేయొచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్. సో అలాంటివి డెఫినెట్గా దీనివల్ల మనకి చాలా ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది. హాస్పిటల్లో వార్డులో ఉన్నప్పుడు కూడా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనకి ఈ సిస్టమ్ని మనకి మొబైల్ అంటే ఇద్దరికి వాడచ్చు. అంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఎవరైతే బెడ్ మీద పడుకున్న పేషెంట్కి వాడుకోవచ్చు, లేదంటే పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మన స్టిక్కర్ పెట్టి ఇంట్లో కూడా దాన్ని మనం ఇక్కడ మానిటర్ చేసుకోవచ్చు. ఉదాహరణకి నా పేషెంట్ని నేను కేవలం నా మొబైల్ ఫోన్ నుంచి పేషెంట్ బీపీ ఎట్లా ఉంది, పేషెంట్ వైటల్స్ ఎలా ఉన్నాయని కూడా నేను చూసుకోవచ్చు.
అది మెయిన్ అడ్వాంటేజ్. ఇది ఇతరుల మీద అంటే వేరే స్టాఫ్ మీద నర్సుల మీద డిపెండ్ కాకుండా నేను ఇంటి నుంచి కూడా నా పేషెంట్ ఎలా ఉందని చూసుకోవచ్చు. సో ఇది తీసుకొచ్చిన దానికి నేను అపోలో హాస్పిటల్ యాజమాన్యానికి, ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. తెలిసిందే ఇది పేషెంట్ బెడ్, నార్మల్ బెడ్ ఎట్లుంటుందో ఈ ఎన్హాన్స్డ్ కనెక్టెడ్ కేర్ సిస్టంలో 2 రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఒకటి డోజీ, ఇంకోటి లైఫ్ సైన్సెస్ ప్యాచ్ అని. ఈ డోజీ మిషన్ అంటే సపోజ్ ఐసీయూ నుంచి ఒక 4-5 రోజులు ఐసీయూలో ఉన్నాడు పేషెంట్ ఫిట్గా ఉన్నాడు, నెక్స్ట్ రూమ్కి షిఫ్ట్ చేయాలి అన్న పేషెంట్కి మామూలుగా ఇప్పుడు ప్రస్తుతం ప్రకారం మనం ఏం చేస్తామంటే ఎవ్రీ 4 అవర్స్కి నర్స్ పోయేసి ఒకసారి బీపీ చెక్ చేసుకొని శాచురేషన్ చెక్ చేసుకొని చూసుకోవడం అలవాటు. అట్లే ఎవ్రీ 12 అవర్స్కి డాక్టర్ పోయి చెక్ చేసుకోవడం అలవాటు. కానీ ఈ డోజీ మిషన్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే, కొంచెం లిఫ్ట్ చేస్తారా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సెన్సార్స్ బెడ్ కింద ఎప్పుడు ఇట్లే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు కొనుక్కుంటారు సార్, పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్ లేకపోతే ఈ పేషెంట్ సపోజ్ స్టెంట్ వేసాము అని అనుకున్నాక 2 రోజుల తర్వాత 2 రోజుల నుంచి ఐసీయూలో పెట్టలేము. ఇప్పుడు ఈ పేషెంట్ది ఏం కరెక్షన్స్ ఏం లేవు. ఫస్ట్ టైం నాన్ కాంటాక్ట్ బీపీ, పేషెంట్ బీపీ కూడా మనకి మానిటర్లో వస్తుంది. సపోజ్ బీపీ కానీ డౌన్ అయింది అంటే ఇక్కడ నర్సింగ్ స్టేషన్లో అలారం పోతుంది, సెంట్రల్ స్టేషన్ మా చెన్నైలో కూడా అలారం పోతుంది. ఇమీడియట్గా ఇక్కడ నర్సర్కి డాక్టర్కి ఇమీడియట్గా ఫోన్లు వస్తాయి, వెంటనే పోయి చెక్ చేయవచ్చు. ఇది ఒకసారి సాచురేషన్ పెడతారా కానీ బీపీ అంటే ఇది ఫస్ట్ టైం నాన్ కాంటాక్ట్ బీపీ స్టార్ట్ చేసింది ఈ డోజీ మెషిన్. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్. సపోజ్ ఒక పేషెంట్ ఒక 10 రోజులు 15 రోజులు హాస్పిటల్లో ఉండాలి అంటే అన్ని రోజులు ఐసీయూలో పెట్టుకోలేము. 4-5 రోజుల తర్వాత వార్డుకి షిఫ్ట్ చేసి స్ట్రిక్ట్ విజిలెన్స్ అంటారు, ఎవ్రీ 4 గంటలకు పోయి నర్సులు చెక్ చేసిందట. ఇప్పుడు ఈ సిస్టమ్ ఉన్న దానివల్ల పల్స్ రేట్ కానీ, రెస్పిరేటరీ రేట్ కానీ, బీపీ కానీ, టెంపరేచర్ కానీ 24 అవర్స్ మనం చూసుకోవచ్చు. ఇది డోజీ మిషన్ అంటారు. ఇప్పుడు దిస్ ఇస్ ది అడ్వాంటేజ్. అలా నెక్స్ట్ లైఫ్ సైన్సెస్ ప్యాచ్ తీసుకురండి, పెట్టేస్తాం. ఈ ప్యాచ్ పెట్టిన దాని వల్ల ఏమేమి వస్తుంది అంటే సేమ్ సాచురేషన్ కానీ, రెస్పిరేటరీ రేట్ కానీ, బీపీ కానీ, ఈసీజీ కూడా 2 లీడ్ ఈసీజీ కూడా. సపోజ్ ఏమైనా హార్ట్ అటాక్ వచ్చినా కానీ ఇప్పుడు నీదే కదా ఇది యాక్చువల్లీ ఆ ప్యాచ్ 5 రోజులు ఉంచుకోవచ్చు. సపోజ్ 2 రోజులకే మేము డిశ్చార్జ్ చేసినా అంతే, అది తీసుకొని వెళ్తే ఈవెన్ డాక్టర్ గారు అయినా నా మొబైల్, నేను సపోజ్ నా పేషెంట్ అనుకోండి, నా మొబైల్లో నేను చెక్ చేసుకుంటూ ఉండొచ్చు నా పేషెంట్ ఎట్టున్నాడు, లాస్ట్ 6 అవర్స్ డేటా ఎట్టుంది, లాస్ట్ 24 అవర్స్ డేటా ఎట్లుంది, అది చెక్ చేసుకోవచ్చు. సపోజ్ నేను అన్నిసేపు చూడలేను, అతని బీపీ కానీ పల్స్ రేట్ కానీ ఇమీడియట్గా డౌన్ అయితే ఇక్కడ నర్సింగ్ స్టేషన్ సెంట్రల్ కమాండ్ సిస్టమ్ నుంచి ఇమీడియట్గా నాకు ఫోన్ వస్తుంది, పేషెంట్కి ఇట్లా ఉంది అంటే. ఒకవేళ ఇక్కడ ఉంటే మన ఇంటెన్సివిస్ట్ మెడ్కాల్ టీమ్ అన్నా పంపిస్తాను, ఇంటి దగ్గర ఉంటే ఇంటికి నేను అంబులెన్స్ అన్నా పంపించగలుగుతాను. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ లైఫ్ సైన్సెస్ ప్యాచ్. అండ్ మీరు అనుకోవచ్చు ఇదేమన్నా చాలా ఎక్స్పెన్సివ్ అని, ఇది ఓన్లీ కేవలం 5,000 రూపీస్ ఫర్ 1 ప్యాచ్. ఇది 5 రోజులు ఉంటుంది. కాకపోతే ఈ సిస్టమ్ అన్ని మనం ఎన్హాన్స్ చేసేదానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఉంటుంది. ఇది మా అదృష్టం ఏంటి అంటే అపోలో హాస్పిటల్స్ కాబట్టి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మాకు మా చైర్మన్ గారు అందరికన్నా ముందర ఉండి అతనే ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి మేము అడగాల్సిన అవసరం కూడా లేదు. అందుకోసం రియలీ థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ అపోలో